నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. రామ్ చరణ్ గారి మీద ఒక దాడే జరుగుతోందని చెప్పొచ్చు. ఆయన ఆల్రెడీ అయ్యప్ప మాల ధారణలోనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన ఒక దర్గాకి వెళ్ళటం, అక్కడ దర్గాకి వెళ్ళి అక్కడ సందర్శించడం కానీ మొక్కటం కానీ చేయటం అనేది డెఫినెట్ గా అటు అయ్యప్ప స్వామి భక్తుల్ని, హైందవుల్ని మనోభావాల మీద అది ఖచ్చితంగా తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది అంటూ చాలా మంది దాని గురించి స్పందించడం జరుగుతుంది. ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? నేను ఎందుకో దీన్ని అంత నెగిటివ్గా చూడాలని అనుకోవట్లేదండి. ఎందుకంటే భక్తి చాలా వ్యక్తిగతమైంది. భక్తి ఎప్పుడు సామూహికమైంది కాదు. భక్తి వ్యక్తిగతమని ఎందుకంటున్నానంటే, భక్తి అనేది దేవుడి ముందు నమ్మేవాళ్ళు, నమ్మని వాళ్ళ సంగతి కాదు, నమ్మేవాళ్ళు దేవుడి ముందు ఒక ప్రశాంతత కోసం, ఒక తప్పొప్పులుంటే చెప్పుకోవటం, దేవుడికి కన్ఫెస్ చేసుకోవటం, ప్రాయశ్చిత్తం, ఏవో రకరకాలు ఉంటాయి. వాళ్ళ పాటలు వాళ్ళకు ఉంటాయి. దేవుడి ముందు నాకు అన్నీ ఇచ్చావు దేవుడా, మనశ్శాంతి అయితే లేదు దేవుడా, లేకపోతే నాకు మనశ్శాంతి ఉంది కానీ మిగతా అన్నీ లేవు దేవుడా, నాకు అన్నీ కొంచెం సమపాళ్ళల్లో, నాకు మంచి జీవితం ఇచ్చావు, నాకులాగా నా పిల్లలకు కూడా మంచి జీవితం దేవుడా, ఇలా ఏదో ఎవరి గోల వాళ్ళకు ఉంటుంది. ఈ ఎవరి గోల వాళ్ళ గోలని దేవుడితో పంచుకునేదాన్ని, దేవుడి ముందు ప్రశాంతంగా ఉండేదాన్ని వ్యాపారం చేసేసారు. ఎప్పుడైతే భక్తి సామూహికం అవుతుందో వ్యాపారం అవుతుంది. అది మీరు ఎక్కడన్నా చూడండి. తిరుపతి గుడి ఉంది. తిరుపతి గుడి లెక్కకు మిక్కిలి భక్తులు వస్తున్నారు. కేవలం తిరుపతిని దర్శించుకోవటానికి విదేశాల నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటప్పుడు ఏం చేస్తారు? ఆ విదేశీయుల కోసం ఒక ఎన్ఆర్ఐ టికెట్, డబ్బులు ఉన్నోళ్ళ కోసం ఒక రకం టికెట్, విఐపీల కోసం ఒక రకం టికెట్, ఏ డబ్బులు ఇచ్చుకోలేని వాళ్ళ కోసం సామాన్యమైన క్యూ లైన్. నిజంగా దేవుడు అందరికీ సమానం అయితే ఇన్ని ఎందుకు వస్తున్నాయి? దేవుడు పెట్టింది కాదుగా, మనుషులు మనం పెట్టుకున్నదే. నేను ఎగ్జాక్ట్లీ నేను అక్కడికే వస్తున్నా. మనం పెట్టుకునే కదా ఇవన్నీ. ఇప్పుడు ఈ మాట్లాడే రామ్ చరణ్ గురించి మాట్లాడే విషయం కూడా ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నవే. ఇప్పుడు ఆయన అయ్యప్ప మాల వేసుకొని ఉన్నారు. ఆయన సంవత్సరానికి ఒకసారి వేసుకుంటారు. వేసుకున్నప్పుడు ఆ దుస్తులు అవి వేసుకుంటారు, పూజా కార్యక్రమాలు చేసుకుంటారు. చిరంజీవి గారు కూడా వేసుకుంటారు. సినిమా వాళ్ళు చాలా మంది వేసుకుంటారు. దీనిలో 3 రోజులు దీక్ష తీసుకునే వాళ్ళు ఉన్నారు, 7 రోజులు దీక్ష తీసుకునే వాళ్ళు, 11 రోజులు దీక్ష తీసుకునే వాళ్ళు, అలాగే ఇంకొంతమంది 21 రోజులు 41 రోజులు తీసుకుంటారు. తీసుకొని చాలా భక్తి శ్రద్ధలతోటి కొంతమంది ఇరుముడి కట్టుకొని ఆ కొండలు ఎక్కడం అంటే అదే మామూలు విషయం కాదు. ఏదో ఒక భక్తి పార్వస్యంతో చేస్తారు తప్పితే మామూలు ఇప్పుడు కాళ్ళకి చెప్పులు లేకోకుండా ఆ విధంగా చెయ్యడం అనేది, ఆ బరువు మోసుకుంటూ తిరగడం అనేది అది మామూలు విషయం కాదు. నేను నిజమైన భక్తుల చిత్తశుద్ధిని నేను ఏ రోజు తప్పుపట్టను. ఎందుకంటే వాళ్ళ మనశ్శాంతి కోసం, వాళ్ళ ఇష్టం అది. దాన్ని ఎప్పుడు కించపరచకూడదు. సామాన్య భక్తుల గురించి కించపరచకూడదు. ఈ సామాన్య భక్తుల్ని దేవుణ్ణి బేస్ చేసుకుని వ్యాపారం చేసే వాళ్ళ గురించి మనం ఎంతైనా మాట్లాడొచ్చు, ఏమైనా మాట్లాడొచ్చు. అయితే అలా చేసే వాళ్ళకంటే కూడా షార్ట్ టర్మ్ భక్తులు కూడా ఉంటారు కొంతమంది. వాళ్ళు విమానాల్లో వెళ్తా ఉంటారు. ఇప్పుడు చాలా మంది బస్సులు వేసుకుని వెళ్తారు, టాటా సుమోలు వేసుకుని వెళ్తా ఉంటారు, ట్రైన్లో వెళ్తారు, రకరకాలుగా వెళ్తారు. ఈ 11 రోజుల దీక్షలు ఇవి చేసేవాళ్ళు ఫ్లైట్లో వెళ్తుంటారు. ఇంకొంచెం సౌకర్యవంతంగా, డబ్బులు ఉన్నాయి కాబట్టి సౌకర్యవంతంగా వెళ్తారు. అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఈ 41 రోజులు భక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ నడుచుకుంటూ ఆ కొండలన్నీ ఎక్కుకుంటూ వెళ్ళిన వాళ్ళు ఈ విమానంలో వచ్చిన వాళ్ళని ఎగతాళి చేస్తారా? చేయరు కదా, చేయకూడదు కూడా నన్ను అడిగితే. ఎందుకంటే వాళ్ళ విధానం వాళ్ళది, భక్తికి సంబంధించి. వీళ్ళ విధానం ఇది, ఏమి ఎగతాళి చేయకూడదు. అట్లాగే రామ్ చరణ్ కూడా ఆయన దీక్ష తీసుకున్న సందర్భంలో అలా వెళ్తున్న ఇదిలో ఆయనకి ఆ దర్గా మీద, నెల్లూరు దర్గా మీద, పెద్ద దర్గా మీద నమ్మకం ఉంది. ఆ దర్గాలోకి అంతకుముందు కూడా మగధీర సినిమా అప్పుడు కూడా ఆయన అక్కడికి వెళ్ళి మొక్కుకున్నాడు. మొక్కుకున్న తర్వాత ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఏదో ఒక సినిమా చేయబోతున్నాడు, గేమ్ చేంజరు. ఈ
ఏఆర్ రెహమాన్ దానికి మ్యూజిక్ ఇస్తున్నాడు కావచ్చు, వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళారు. ఏఆర్ రెహమాన్ బాగా నమ్ముతాడు ఆ దర్గాని, Yeah. అందుకని చెప్పి ఆయనతో పాటు వీళ్ళిద్దరూ వెళ్ళారు. దానికి ఇప్పుడు మాటలు ఏంటి అంటే, అసలు అలా ఎలా చేస్తావు, దీక్షలో ఉండగా నువ్వు ఒకేసారి 2 రకాల ఇది ఎలా చేస్తావు, ఓ పక్కన హిందూ దీక్షలో ఉండి నువ్వు కడప దర్గాకి ఎట్లా వెళ్తావు, అది కడప నెల్లూరు ఏదో దర్గాకి ఎలా వెళ్తావు, ఇది ప్రశ్న ఇప్పుడు. పైగా అక్కడ దర్గా అంటే అర్థం ఏంటి, అక్కడ శవాన్ని దాచిపెట్టారు, వాళ్ళు శవాలను పూజిస్తారు, మనం విగ్రహాలను పూజిస్తాం, మనం చాలా గొప్పవాళ్ళం. కాబట్టి నువ్వెలా శవాలు దాచిపెట్టిన దాని దగ్గరికి, దర్గా దగ్గరికి నువ్వు ఎట్లా వెళ్తావు, పైగా ఈ డ్రెస్లో ఉండి అనేది ఇప్పుడు చర్చ. అయితే ఇలా చేయడం వెనకమాల ఎప్పటికప్పుడు ప్రతి మతం వాళ్ళు కూడా, నేను ఒక మతం అని అనట్లేదు, ప్రతి మతం వెనకమాల కొన్ని అకారణమైన విధానాలని పట్టుకొస్తారు. అవి ఏ చరిత్ర ఏ పుస్తకాల్లోనూ గ్రంథాల్లోనూ ఉండవు, కావాలని చేస్తారు. ఇప్పుడు అయ్యప్ప స్వామి దేవాలయంలోకి 10 సంవత్సరాలు లోపు 50 సంవత్సరాలు పైబడిన మహిళలు మాత్రమే వెళ్ళాలి అని చెప్పి ఒకప్పుడు రూల్ ఉండేది. దాన్ని బ్రేక్ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ సందర్భంగా ఎవరైనా ఈ 10 సంవత్సరాలు 50 సంవత్సరాల లోపు వాళ్ళు వెళ్తే చాలా గొడవలు చేశారు. ఈ గొడవలు పెట్టడానికి కూడా కారణము, ఆ తీర్పు ఇప్పించుకోవడానికి కూడా కారణం ఏంటి అంటే, అక్కడ కేరళలో పరిపాలన చేస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలనని ఇబ్బందుల్లో ఇబ్బంది పెట్టడం కోసమే ఆ గొడవ అంతా చేశారు అప్పుడు. కానీ వీళ్ళు చెప్పినట్టు ఈ వయసు వాళ్ళ నుంచి ఈ వయసు వాళ్ళు వెళ్ళాలి అని చెప్పి ఏ గ్రంథాల్లోనూ లేదు, ఎక్కడా లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, సుప్రీంకోర్టు ఏమందంటే, ఆ తీర్పు ఎంత వివాదాస్పదమైందైనా అది వేరే విషయం. ఏమంది అంటే, మీరు ఈ రూల్ పెట్టడానికి మీరు ఏ గైడ్ లైన్ ఫాలో అయ్యి ఏ పుస్తకంలో ఉన్నదాన్ని చూసి మీరు ఫాలో అవుతున్నారు, ఇది కేవలం మాటగా చలామణిలోకి వచ్చిందా, లేదు ఏదైనా గ్రంథంలో ఉందా అని అడిగారు. గ్రంథంలో లేదు అని చెప్పి వాళ్లే సమాధానం ఇచ్చేశారు కోర్టుకి. అలాంటప్పుడు కోర్టు ఆ విధంగా ఇచ్చింది. ఇప్పుడు అలాంటి వివాదమే ఇప్పుడు ఇది కూడా. ఎక్కడన్నా రాసి సేమ్ వివాదమే దర్గాకు కూడా అప్లై అవుతుంది. దర్గాలోకి ఆడవాళ్ళ ఎంటర్ కానివ్వరు, ఆ స్టెప్ పైకి ఓన్లీ మగవాళ్ళకి. దాని పైకి ఎక్కే అసలు ఎక్కడనే ఉంటుంది, అసలు అది రూల్డ్ అవుట్. ఇంకా సేమ్ అదే ఉంది దీనికి కూడా. అదే విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదు. దేని విషయంలో? దర్గా విషయంలో. ఎందుకని ఆడవాళ్ళు ఎక్కకూడదు, ఆడవాళ్ళు కూడా ఎక్కుతారు. అక్కడ ఎలా ఉంటాయి అంటే, మగవాళ్ళు ఒకవైపు ప్రార్థన చేసుకోవచ్చు దర్గాలోకి, మసీద్ వైపుకి, మసీద్ దగ్గరికి ఆడవాళ్ళకి నో ఎంట్రీ. అట్లా కాదు. ఇప్పుడు మీరు అదే గమనించాల్సింది. అక్కడ ఏమవుతుందంటే ద్వారాలు వేరేగా ఉంటాయి, పెళ్లిళ్ళు కూడా అలాగే ఉంటాయి వాళ్ళకి. మీరు గమనించే ఉంటారు, పెళ్లిళ్ళు ఎలా ఉంటాయి, అసలు అసలు ఫోటోషూట్స్ కూడా ఉండవు వాళ్ళకి. అది వాళ్ళ కల్చర్. దర్గాని ఆడవాళ్ళు ముట్టుకోవడానికి లేదు. నేను కూడా దర్గాకి వెళ్ళిన అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నా. స్టెప్ ఒకటి ఉంటుంది కదా, స్టెప్ దాటి వెళ్ళడానికి, ఆ దర్గాని ముట్టుకోవడానికి లేదు. వాళ్ళు చాలా దూరంగా ఉండి ఒక ఎలా చెప్తారు, ఒక విండో లాగా ఉంటుంది, ఆ విండో దండం పెట్టుకుంటూ ఉంటారు అంతే. మగవాళ్ళైతే అక్కడికి వెళ్ళి, మగవాళ్ళైతే వెళ్ళొచ్చు, స్టెప్ ఎక్కచ్చు, దాన్ని దండం పెట్టుకోవచ్చు, ముట్టుకోవచ్చు, ఎవ్రీథింగ్ యూ కెన్ డూ. స్టెప్ ఎక్కడానికి లేదు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా. సో ఇట్ ఈస్ ఎవ్రీవేర్. నా దృష్టిలో మతాలన్నీ ఒకటేనండి. అన్ని మతాలు మహిళ పట్ల వివక్షతే ఉంది, అన్ని మతాలు. ఇప్పుడు రామ్ చరణ్ విషయం మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్త్రీల వివక్షత గురించి నేను మాట్లాడలేదు. అన్ని ఏ మతము స్త్రీకి స్థానాన్ని ఇవ్వలేదండి, సరైన స్థానాన్ని ఇవ్వలేదు. అయితే ఇప్పుడు మనం ఈ విషయాన్ని ఎలా చూడాలి అంటే, దాడి అయితే జరుగుతుంది, అది ఒక మత సామరస్యంగా ఎందుకు చూడకూడదు మనం? ఏమవుతుంది? ఏమవ్వదు. మనం అనవసరంగా గింజుకోవడము, మనం అనవసరంగా అసంకల్పిత ప్రతీకార చర్యలకు పూనుకోవడం తప్పితే అవసరం లేదు. ఇంత వెళ్ళినంత మాత్రాన ఏమవుతుంది? పూర్తిగా వ్యక్తిగతం. అది వ్యక్తిగతం, దీన్ని అనవసరంగా సామూహికం చెయ్యొద్దు. ఇప్పుడు మీకు అలా వెళ్ళడం ఇష్టం లేదు, మీరు వెళ్ళకండి. అతను దాన్ని తెలియక వెళ్ళాడో తెలిసి వెళ్ళాడో, అంత ఆలోచన వచ్చిందో లేదో ఆ క్షణంలో
అది అసలు అది రూట్ మ్యాప్ లో ఉందో లేదో కూడా తెలియదు. ఉమ్. అనుకోకుండా జరిగింది, వెళ్ళాడు. సరే ఏది ఏమైనా వీళ్ళకున్న అసలు బాధ ఏంటి అంటే హిందువుల గుడిలోకి వేరే మతస్థులను రానివ్వరు, సాటి హిందువులు కూడా రానివ్వని ప్రదేశాలు ఈ రోజుకి ఉన్నాయి. నోట్ దిస్ పాయింట్ అండి. మొన్నటికి మొన్న అగ్రకులాలు వెళ్ళే గుడిలోకి కింది కులాల వాళ్ళు వస్తామంటే మీరు మా గుడికి రావడానికి వీల్లేదు, మీరు వస్తే మేము ఇక్కడ సంప్రోక్షణ చేసుకుంటాము అని అంటే వాళ్ళు వేరే వాళ్ళ వాళ్ళ పల్లెలో వాళ్ళు గుడి కట్టుకున్నారు. వాళ్ళు హిందువులే, వాళ్ళేమో క్రిస్టియానిటీలోకి మారలా. అసలు క్రిస్టియానిటీలోకి మారిన వాళ్ళు ఈ గుడికి రావాలని చూడరు. అసలు వాళ్ళకి చాలా నియమ నిష్టలు ఉంటాయి. అసలు వీళ్ళు ప్రసాదాలే తినరు వాళ్ళు. ఆ బ్యాచ్ అసలు నెక్స్ట్ లెవెల్. Next నెక్స్ట్ లెవెలా ఏ లెవెల్ అనేది కాదు నా ఉద్దేశం. ఇక్కడ మీరు హిందువులు సాటి హిందువుల మీదే మీకు ఏ ఏరియా కాదు అసలు. ఈ అంశం ఎక్కడ జరిగింది అని రాజమండ్రిలోనే ఎక్కడ పేపర్లో వచ్చింది, లేకపోతే నాకు మాత్రం ఎట్లా తెలుస్తుంది? పైగా ఇది మన దేశంలో ఉంది అనడానికి తార్కాణం ఏంటంటే ఒకప్పుడు దేవాలయాల్లోకి హరిజనుల ప్రవేశం గురించి చట్టమే చేశారు. హరిజనులు హిందువులు కాకుండా పోలే, హిందువులే వాళ్ళు. కాకపోతే వాళ్ళు వీళ్ళ దృష్టిలో తక్కువ కులాల వాళ్ళు, శూద్ర కులానికి చెందిన వాళ్ళు. మరి మనమే మన హిందువుల్ని క్రైస్తవ మతానికి దగ్గర చేసాం నన్ను అడిగితే. అసలు వీళ్ళు గుళ్ళల్లోకి రానిస్తే వీళ్ళు గనక మనం అందరం ఒకటే హిందువులమే అనుకుంటే గనక అసలు క్రిస్టియానిటీ ఇంత డెవలపే అయ్యేది కాదు. ఇప్పుడు మళ్ళీ మనం ఏంటి ఎదురుదాడి చేస్తాం వాళ్ళ మీద. అందుకే కేరళలో ఒక ఉద్యమం వచ్చింది తెలుసా అండి? అసలు మిమ్మల్ని గుళ్ళోకి రానివ్వలేదా, మీ పల్లెలో మీరే గుడి కట్టుకోండి. అలా ఒక ఆయన పిలిపించి కేరళలో దాదాపు 2000 గుళ్ళు ఉన్నాయి, ఇట్లాంటి గుళ్ళు. మీరు కావాలంటే మా గుడికి రావచ్చు అని చెప్తారు వాళ్ళు. పైగా అంటే ఇలా ఎందుకు సపరేట్ గుళ్ళు వచ్చినాయి చెప్పండి? ఇవాళ భక్తి ఎంత వేలం వెళ్ళి అయిపోతే మేము మతాన్ని రక్షించుకుంటున్నాం అనే పేరుతోటి విభజనలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు సందుకు ఒక గుడి, ప్రతి కాలనీకి 1-2 గుళ్ళు. బడి సరిగా ఉండదు కానీ గుడి మాత్రం ఉంటది.